హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ గుమ్మడికాయ వడియాలు, చల్ల మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో చూపించినట్లు చేసుకుంటే కరకల్లాడుతూ చాలా రుచిగా వస్తాయి. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ని ఓకే చేయండి. ముందుగా గుమ్మడికాయ వడియాలను తయారు చేసుకుందాం. ఒక గుమ్మడికాయని తీసుకుని దాన్ని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. దాని పైనున్న బూడిదంతా పోయే వరకు పీచుతో తోముకోండి. తరువాత దీనిని తడి లేకుండా ఒక క్లాత్తో తుడుచుకుందాం. గుమ్మడికాయను ముక్కలుగా పగలగొట్టుకుందాం. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ప్రతి చిన్న ముక్కకు పచ్చని పేడు వచ్చేలా చూసుకోండి. ఈ ముక్కలతో పాటు గింజలు కూడా వేసుకోవాలి. దాదాపుగా ఈ ముక్కలు కిలో బరువు ఉంటాయి. ఈ కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్లో 1 స్పూన్ పసుపు, 3 స్పూన్లు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. ఇలా ఉంచడం వల్ల ఉప్పు పసుపు ముక్కలకు బాగా పట్టి ముక్కల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత దీనిని ఒక పల్చటి క్లాత్లో వేసుకుని దీనిని మూటలాగా చేసుకుని ఒకసారి మొత్తం పిండేసుకోవాలి. తరువాత ఈ మూట పైన బరువును పెట్టి ఉంచాలి. ఇలా బరువు పెట్టడం వలన తెల్లవారేసరికి మిగిలిన నీరంతా కూడా బయటకు వచ్చి ముక్కలు వాడిపోతాయి. ఇదంతా కూడా మనం రేపు వడియాలు పెట్టుకుంటున్నామంటే ఈ రోజు సాయంత్రమే రెడీ చేసుకోవాలి. అలాగే దీనితో పాటు రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ మినపప్పు, కొద్దిగా సగ్గుబియ్యం కూడా నీటిలో నానబెట్టుకోవాలి. ఈ వడియాలలో సగ్గుబియ్యం వేసుకోవడం అనేది మన ఇష్టం. ఉదయాన్నే మనం రాత్రి నానబెట్టుకున్న మినపప్పు, సగ్గుబియ్యంను 2-3 సార్లు కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. తరువాత 3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని నలగనట్టుగా మిక్సీ పట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న మినపప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో పప్పు నలగడం కోసం కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ముందు రోజు సాయంత్రం మూట కట్టి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని బౌల్లోకి వేసుకుందాం. తరువాత మిక్సీ చేసి పెట్టుకున్న మినప్పిండి, నాని బాగా ఉబ్బిన సగ్గుబియ్యం, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలో సరిపడినంత ఉప్పు వేసుకోండి. మనం తీసుకున్న ముక్కలకు సరిపడినంత మినప్పిండి తీసుకుంటే వడియాలు గుల్లగా వస్తాయి, లేకుంటే వడియాలు గట్టిగా ఉంటాయి. తరువాత ఈ పిండిని ఎండలో కవరు పైన వడియాలుగా పెట్టుకోవాలి. ఒక రోజంతా బాగా ఎండిన తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం వీటిని తిప్పి ఆరబెట్టుకోవాలి. వీటిని మళ్ళీ 2-3 రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోండి. ఇలా బాగా ఆరిన గుమ్మడికాయ వడియాలను ఒక డబ్బాలో వేసుకుని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. వీటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా కాగిన నూనెలో స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి.
చూసారా, అందరికి ఎంతో ఇష్టమైన కరకరలాడే గుమ్మడికాయ వడియాలను చాలా సింపుల్ గా రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం చల్ల మిరపకాయలను తయారు చేసుకుందాం. ముందుగా 1/2 కిలో చల్ల మిరపకాయలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడుక్కుని వాటిని తడి లేకుండా క్లాత్ తో తుడుచుకోవాలి. ఈ మిరపకాయలతోనే మనం బజ్జీలు కూడా వేసుకుంటాము. పచ్చిమిరపకాయలను 2 వైపులా చీల్చుకోవాలి. ఇలా 2 వైపులా చీల్చుకోవడం వల్ల మిశ్రమంతా బాగా పడుతుంది. తరువాత 1/2 లీటర్ పెరుగు తీసుకుని కవ్వంతో చిలుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పెరుగులో ఉన్న గడ్డలన్నీ కరిగిపోయి మిరపకాయలకు బాగా పడుతుంది. పెరుగు బాగా చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ మజ్జిగలోకి 1/2 స్పూన్ మెత్తగా నూరిన వాము, 1/2 స్పూన్ పసుపు, 1/2 కప్పు ఉప్పు వేసుకుని మళ్లీ కవ్వంతో బాగా చిలుక్కోవాలి. తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను ఈ మజ్జిగలో వేసుకోవాలి. ఇవన్నీ కూడా మజ్జిగలో బాగా మునిగేలా చూసుకోండి. డబ్బాపై మూత పెట్టుకుని 36 గంటల పాటు మజ్జిగలో బాగా ఊరనివ్వాలి. అంటే ఇవాళ సాయంత్రం మిరపకాయలను మజ్జిగలో నానబెట్టుకుంటే రేపు వాటిని ఒకసారి పైకి కిందకి కదుపుకుని ఎల్లుండి ఉదయాన్నే ఎండలో ఆరబెట్టుకోవాలి. మిగిలిపోయిన మజ్జిగను జాగ్రత్తగా పెట్టుకుని మళ్లీ రోజంతా ఎండిన మిరపకాయలను మజ్జిగలో వేసుకుని రాత్రి మొత్తం ఊరనివ్వాలి. ఇలా ఈ మజ్జిగ మొత్తం అయిపోయే వరకు, అంటే 2-3 రోజుల పాటు మిరపకాయలను పగలు ఎండలో ఆరబెట్టుకుంటూ రాత్రులు మజ్జిగలో ఊరనివ్వాలి. ఈ మజ్జిగ అయిపోయిన తర్వాత కూడా ఈ మిరపకాయలను ఎండలో మరో 3 రోజుల పాటు ఆరబెట్టుకోవాలి. చూసారా, మజ్జిగ మొత్తం మిరపకాయలకు పట్టడం వల్ల తెల్లగా కనిపిస్తున్నాయి. వీటిని డబ్బాలో వేసుకుని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. మనకెప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా మరిగిన నూనెలో స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. చూసారా, కరకరలాడే చల్ల మిరపకాయలు చాలా క్విక్ గా రెడీ అయిపోయాయి. ఈ గుమ్మడికాయ వడియాలు చల్ల మిరపకాయలను పప్పు, వేడి వేడి సాంబార్ అన్నంలో నంచుకుని తింటే చాలా చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.